ఏంట్రా ఇది? మన ఏరియాలో ఇంత అందమైన అమ్మాయిని ఎప్పుడు చూడలేదు కదరా, ఇదే మొదటిసారి చూడ్డం. రే ఇట్రారా. చెప్పక్క, ఏం చేయాలక్క? ఎనీ హెల్ప్? ఇక్కడ నవ్య ఇల్లు ఎక్కడ్రా? ఏందేంది నవ్యానా? నేను ఏదో అనుకుని నోరు జారేనులే. అక్క వాడిని వదిలే అక్క, నవ్య దగ్గరికి నేను తీసుకెళ్తారా? అమ్మా, రామనాథం పూల కోట ఎక్కడ? అదిగో ఆ బోర్డు పక్కన ఉంది కదా, అదే. ఆ. అగు మనసును నాకు తెలియట్లేదా? నీ ఇష్టానికి లోపలికి వెళ్తున్నావు. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరిని చూడాలి? మీ ఓనర్ రామనాథాన్ని. సార్, సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసినలో అక్విస్ట్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి టువర్డ్స్ మార్కెట్ వైపు వెళ్ళాడు సార్. ఆ తర్వాత ఆ బైక్ మార్కెట్ నుంచి బయటికి రాలేదు సార్. నా గురించి ఎవరు చెప్పారు నీకు? సంతలో డిమాండ్ ఉన్న ప్రోడక్ట్వి. నీ గురించి ఎవరు చెప్పాలి? ఇలాగే ఆల్రెడీ ఒక అమ్మాయి నా గురించి తెలుసుకుని నన్ను వెతుకుంటూ వచ్చింది. ఊరికే చెప్పకూడదు, మగవాళ్ళనంతా అప్పనంగా తినేసింది. రే నువ్విక్కడేం చేస్తున్నావు? ఎస్కేప్ అవ్వాలా? ఆగు, ఎదిగో వెళ్ళి కూల్ డ్రింక్స్ తీసుకురా. అలాగే నీకేదైనా కావాలంటే కొనుక్కో. ఏం కంగారక్కర్లేదు, స్లోగా రా. అర్థమైందక్క, అర్థమైంది. మెల్లిగానే వస్తాలే. ఇప్పుడు నువ్వు చెప్పు, ఆ అమ్మాయి గురించి ఏదో చెప్తున్నావే. తన కథదులే, నువ్వు లోపలికి రా. నీకేంటి ఇదే ఫస్ట్ టైమా? లేదు, ఫస్ట్ టైం అయితే దానికి తగ్గట్టు నడుచుకుంటాను కదా, అందుకే అడిగాను. మాలిక్ నీకెప్పటి నుంచి తెలుసు? పోయిన వారం అంతా మాలిక్తోనే తిరిగావుగా. మాలిక్ కార్లోంచి తీసిన డబ్బు గురించి ఎవరికి చెప్పావు? ఏయ్, ఎవరివే నువ్వు? ముందు బయటికి వెళ్ళవే. మాలిక్ డబ్బు గురించి లీక్ చేసినందుకు ఎంత డబ్బు ఇచ్చారో అంతకు 3 ఇంతలు ఇస్తాను. వాడి పేరేంటో చెప్పు. ఏయ్, నన్ను చూస్తే ఎలా కనిపిస్తున్నానే? రోజు ఒకరితో పడుకునేదాన్నే నేను. అందుకని దోపిడీలు చేసో ఎవరినైనా ఇరికించి బ్రతకాల్సిన అవసరం నాకు లేదు. కావాలంటే ఒక్కరోజు నాతో వచ్చి చూడు. అవసరానికి ఎక్కువగానే నేను సంపాదిస్తున్నాను. సరే, నువ్వు చెప్పినవన్నీ నేను ఒప్పుకుంటాను. నీ ఫోన్ ఒకసారి చూడనిస్తావా? నేను ఇంత చెప్పినా నువ్వు నమ్మలేదు కదా. నేను ఎవడెవరితో తిరుగుతున్నాను, ఎవరితో పడుకుంటున్నానని నువ్వే కనుక్కుని తెలుసుకో. థ్యాంక్స్. నాకింతవరకు ఎప్పుడు అలవాట్లేదు. నీ అప్రోచ్ ఎలా ఉంటుంది కాస్త చెప్పు. హాటీ.